పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాలలో ఆయన సినిమా విడుదలైందంటే థియేటర్లలో పెద్ద పండుగే. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ కొన్నేళ్ల పాటు తన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. పవన్ చేతిలో ఇప్పుడు 3 చిత్రాలుండగా ఆ సినిమాలు రిలీజ్ కావడానికి మరికొంత సమయం పట్టనుంది. ఈ క్రమంలోనే పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించినట్లు తెలుస్తుంది. పవన్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ చిత్రాలలో వన్ ఆఫ్ ది మూవీ గబ్బర్ సింగ్. ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ 56వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగానే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ స్పెషల్ షోలు ఉండనున్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ సినిమాను రిలీజ్ చేయనున్నారట. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2న రిలీజ్ చేస్తున్నట్లు అనుశ్రీ ఫిలిమ్స్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఇన్నాళ్ళు పవన్ సినిమాల విడుదలకై ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది పక్కా స్పెషల్ ట్రీట్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలు రాబట్టింది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయికగా నటించింది. 2012లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో 150 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. పరమేశ్వర్ ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పనక్కర్లేదు. పవన్ మేనరిజం, డైలాగ్స్, యాక్షన్, మ్యూజిక్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఇప్పుడు మరోసారి రిలీజ్ కాబోతుందని తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ చిత్రంలో నటిస్తున్నారు పవన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. మరోవైపు డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు పవన్. కొన్నాళ్ల క్రితం విడుదలైన టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటీ కలిగించింది.